సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి లిరికల్ స్టేటస్ వీడియోని మీ ఫొటోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదే విధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబడినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. So without wasting any time, let's get started. Zombie apocalypse. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక మనం ఫస్ట్ వచ్చేసరికి మీరు గూగుల్కి వెళ్ళేసి సో మీరు ఏ సాంగ్ యొక్క లిరికల్ స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ సాంగ్ లిరిక్స్ అన్ని కూడా మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో న్యూ టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో ఇక్కడ ఆ టెక్స్ట్ని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒక్కొక్క లిరిక్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి లిరిక్ని అయితే నేను ఎంటర్ అయితే చేస్తాను. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఇక్కడ మనకు ఏ అని కనిపిస్తుంది కదా, సో వన్స్ మీద క్లిక్ చేసి ఫాంట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో నేను ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఆ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడేసరికి నేను ఆ ఫాంట్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడేసరికి మనము ఈ లిరిక్ని అయితే మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకంటే ముందు ఇక్కడ వచ్చేసరికి మనకు ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో వన్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు లిరిక్ అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో అంటే సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబుల్ ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో నెక్స్ట్ లిరిక్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేయండి. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సరే కలర్ మీద క్లిక్ చేసి సో గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ సరికి ఇన్నర్ షాడో అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టర్న్ ఆన్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు లిరిక్ అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక బ్యాక్ వచ్చేసేయండి. సో వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అందరికి కూడా తెలుసు పిక్సార్ట్ అప్లికేషన్. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి కాలేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ ఫొటోస్ని అయితే ఇప్పుడు మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సో వన్స్ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీకు ఏ లేఅవుట్ కావాలి అనుకుంటే ఆ లేఅవుట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రాప్ మీద క్లిక్ చేసి సో మీరు వచ్చేసరికి 16:9 రేషియోని సెలెక్ట్ చేసి సో మీరు మీ ఫోటోని అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము సో పిఎన్జీని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేయండి. సో వన్స్ ఈ విధంగా పెద్దదిగా చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక వచ్చేసరికి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో మీరు ఏమైనా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే సో టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి సో మీరు బ్రైట్నెస్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని అయితే మనము గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఇక వచ్చేసరికి బ్యాక్ వచ్చేసేయండి. సో వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో 1:1 రేషియోని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మనం ఇప్పుడేసరికి మీడియా మీద క్లిక్ చేసి సో మనం పిక్సార్ట్లో ఫోటోని అయితే సేవ్ చేసుకున్నాం కదా, సో ఆ ఫోటోని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో సో అంతవరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్
క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేసి సో మనము పిక్సెల్ ల్యాబ్లో లిరిక్స్ని అయితే ఎడిట్ చేసుకున్నాం కదా, సో ఆ లిరిక్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనము కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ని అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనము సాంగ్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని సో సాంగ్కి లిరిక్స్కి సింక్ అయ్యే విధంగా ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సాంగ్ని యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి మీరు సాంగ్కి సింక్ అయ్యే విధంగా లిరిక్స్ని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లిరిక్ అయితే ఇంతవరకు వచ్చింది. సో తర్వాత అయితే ఈ లిరిక్ అయితే రావడం జరిగిందనమాట. సో నేను ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఇమేజ్ మీద క్లిక్ చేసి సో ఇన్ని యానిమేషన్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే సో ఇక్కడ నుంచి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన యానిమేషను సో మనకు చాలా అయితే ఉంటాయి. సో మీకు నచ్చింది మీరైతే సో ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి సో దీనికి కూడా మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి సో ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైసరికి మీరు ప్లే చేసి మనకు సాంగ్కి అదేవిధంగా లిరిక్స్కి సింక్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంతవరకు ఈ లిరిక్స్ ఉన్నట్లయితే సో ఈ లిరిక్స్ని అయితే ఇంతవరకు ట్రిమ్ చేసేసేయండి. సో దీన్ని కూడా ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఎప్పుడైసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ లిరిక్ని అయితే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి సో ఇలా చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా మీరు లిరిక్స్ అన్ని కూడా ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మనం ఎఫెక్ట్ వీడియోని అయితే ఇప్పుడు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు వచ్చేసరికి మీరు సో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి అదే లేని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత అదే లేని సెలెక్ట్ చేసి సో అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి సో మీరు కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో శాచురేషన్ అయితే ఫుల్గా ఈ విధంగా పెట్టేసేయండి. సో మనకు వీడియో అయితే సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మనకు లిరిక్స్ కూడా ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓవర్లే మీద క్లిక్ చేసి సో మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి స్నో బ్లోవర్ అని సో ఈ ఓవర్లే ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్యాల్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత అదే లేని సెలెక్ట్ చేసి ఒపాసిటీ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఒక 15 అయితే ఉంచండి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో వీడియో అనేది ఏ విధంగా ఉంటుందో. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.